ఒక ఆడపిల్లని అమాయకురాలు చేసి ఒక పనికి వాళ్ళ ఎదవకిచ్చి పెళ్లి చేయాలని చూసావు. దాంతో అది ఇక్కడ ఉరి పోసుకొని సావాలని చూసింది. నేను గనక సమయానికి వచ్చుండకపోతే చచ్చిపోయిండేది. దీనికి కారణం ఎవరు? నువ్వు. ఇన్ని ఏదో పనులు నువ్వు చేసి నా మీద చేసేసుకుంటావా? నిన్ను అత్తనని చూడకుండా నన్ను కొడతావా? కొట్టడం కాదు, చంపి పాత్రేస్తాను. నువ్వు నన్ను చంపి పాతరేసేదేంటి? ఒక పని దానికోసం అత్త మీద చెయ్యి చేసుకున్నావంటే నీలాంటి ఆడది నా కుటుంబంలో ఉండడానికి అనర్హురాలు. ఇప్పుడే ఈ క్షణమే నువ్వు పుట్టింటికి పో. ఏం మాట్లాడుతున్నావు కాంతమ్మత? అవునే, ఏ క్షణమైతే అత్త అన్న గౌరవం మర్యాద లేకుండా నా మీద చెయ్యి చేసుకున్నావో ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. మర్యాదగా బయటికి పో. పోకపోతే ఏడ్చేస్తావు? నా కంటల్లో ప్రాణముండగా ఇల్లాతన్ని పూలరాజు గడికిచ్చి పెళ్లి చెయ్యలేవు. అలాగా? అయితే ఈ క్షణమే నిన్ను మెడ పట్టుకుని బయటికి గంటేస్తాను. అమ్మో వద్దు, నాకు కాంతమ్మ అన్యాయం చేయబోతుందని చిట్టెమ్మక్కకి చెప్పానంటే వెంటనే అక్కెళ్ళి కాంతమ్మతో గొడవ పడుతుంది. నేను ఊహించిందే నిజమవుతుంది. చచ్చిన నిజాన్ని చెప్పకూడదు. మాట్లాడ వెంటమ్మా. ఆ కాంతమ్మ ఏం చేయబోతుంది చెప్పు. ఏం లేదక్క, కాఫీ తీసుకెళ్లడం కాస్త ఆలస్యమైందని నా చెంపలు పగలగొట్టిందక్క. ఈ దెబ్బలు పుట్టిన దగ్గర నుంచి నాకు అలవాటైపోయాయి. కానీ ఇలా ఎంతకాలమని భరించాలి? అందుకే నా మీద నాకే విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. పిచ్చి తల్లి, రేపు మాపు నీకు మొగుడుతాడు. అత్తయ్య, మావయ్య, ఆడపడుసు, తోడుకోడలు, ఎన్నో బంధాలు బంధుత్వాలు వస్తాయి. అప్పుడు నువ్వు వాళ్ళతోటి సంతోషంగా ఉంటావు సెల్లి. ఈ కష్టాలన్నీ నీకు పెళ్ళయ్యేదాకే. ఆ తర్వాత నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు కదా. నా మాటిని ఇంకెప్పుడు ఇట్లాంటి పిచ్చి పనులు చేయనని నాకు మాటివ్వు. అక్క, మాటివ్వు. లేదంటే నేనిక నీతో మాట అన్ను. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయనక్క, నన్ను నమ్ము. నా బంగారు తల్లి, ఆ కాంతమ్మ సంగతి నువ్వేం పట్టించుకోకో. నిన్ను కొట్టిన దానికి నేను దాన్ని వదలను. అక్క, ఇప్పుడు నా గురించి గొడవ పడనని మాట ఇవ్వు. అది కాదు చెల్లి. నువ్వు ఆమెతో గొడవ పడనని మాట ఇవ్వు. సరే, ఈ ఒక్క విషయంలో గొడవ పడనని మాటుతున్నాను. రెండు కళ్ళు సరిగ్గా కనబడకపోయినా దేశంలో ఉన్న వార్తలన్నీ మా మావగాడికి తెలియాలి. కళ్ళు లేకపోతేనే ఇలా ఉన్నాడు. కళ్ళుంటే ఇంకెలా ఉండేవాడో. అవునమ్మగారు. అది సరే గాని మా అత్త ఎక్కడ చచ్చింది? కనిపించడం అక్కడ వంట చేస్తుందమ్మా. వంట చేస్తుందా?
ఆ పెట్టె తెరవడానికి అందులో ఉన్న మూట తీయడానికి ఇదే మంచి సమయం. నువ్వెళ్ళి మా అత్తని హాల్లోకి రాకుండా చూసుకో. నేను మా మావయ్య కళ్ళు కనబడకుండా చేస్తాను. అది ఎలా చేస్తారమ్మా? దేవుడి దగ్గర విభూది ఉందిగా, వెళ్ళి తీసుకురా. అలాగేనమ్మా. అమ్మగారు, కళ్ళలో ఏదో తుమ్ము పడినట్టుంది. ఏంటి కళ్ళజోడు ఇక్కడే పెట్టినాను కదా, ఇంతలోనే ఏటైపోన్నది. కోకిలమ్మా, కోకిలమ్మా, కోకిలమ్మా. హే, పొరపాటున ఈ ముసలోడు అరుపులు మా అత్తకి వినపడ్డాయంటే ఇక్కడికొచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే నువ్వు అక్కడికి వెళ్ళి మా అత్తని మాటల్లో పెట్టి ఏదో ఒకటి మేనేజ్ చేయి. అలాగేనమ్మా. వెళ్ళు వెళ్ళు. కోకిలమ్మా, ఒసేయ్ కోకిలమ్మా, ఎక్కడ సచ్చినావే? మా అత్త బయటకు వచ్చేలా ఉంది, ఎక్కడైనా దాక్కోవాలి. హా, ఒసేయ్ కోకిలమ్మా, ఏంటే ఎంత పిలిచినా నీకు వినపడదేంటి? అయ్యగారు పిలిచారని వెళ్తున్నారమ్మా. గ్లాస్ నీళ్లు కావాలంటమ్మా. అమ్మయ్యా, వస్తుందేమోనని భయపడి చచ్చాను. ఎన్నిసార్లు పిలిచినా పలకమేటే? కోకిలమ్మా, అమ్మగారు, అయ్యగారు పిలిచారని వెళ్తున్నారా? ఆయనకు ఆకలేస్తుందంట, తినడానికి ఏమన్నా పెట్టమన్నారా?
ఏంటమ్మా మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా. అమ్మగారు అమ్మగారు మీరు పెట్టిస్తే నేను పట్టుకెళ్తానమ్మా. అమ్మగారు అమ్మగారు కోకిలమ్మా కోకిలమ్మా నాది చార్జర్ కనిపించకపోతే వెతుక్కుంటున్నాను అత్తయ్య. ఆ, నేను తినటానికి ఎందుకు అడుగుతానే? నా కళ్ళతోడు కనిపించట్లేదని నిన్ను పిలిచినాను, నువ్వు వచ్చి సావాయా. అంటే అది పాపం ఆయన చేతులతో వెతుక్కుంటుంటే తినడానికి ఏమైనా అడిగారేమో అనుకున్నాను. కళ్ళజోడు కోసమని నాకు ఇప్పుడే తెలిసిందమ్మా. ఏమంటున్నారు అత్తయ్య? చేతులు ఎందుకు వెనక్కెట్టుకున్నావని అడుగుతుందమ్మా మీ అత్త. నా చేతిలో ఏముంటే మీకెందుకు? నా చేతిలో ఉన్నవన్నీ మీకు చూపించాలా? ఈ ఇంట్లో అమ్మాయి తీసుకెళ్లాల్సిన విలువైన వస్తువులు ఏమున్నాయి కోకిలమ్మా? ఇప్పుడేంటి? నేను మీ ఇంట్లో ఏదో కొట్టేస్తానని మీ అనుమానం, అంతే కదా? ఇదిగో చూడు, నా చేతిలో ఏమీ లేదు. ఈ ఇంట్లో ఉన్నోళ్ళందరూ మీకులాగే దొంగలు అనుకుంటే ఎలా? ఆయన దొంగతనం చేయాల్సిన కర్మ నాకేంటి? మా అమ్మకి ఒక్క ఫోన్ కొట్టానంటే చాలు, లక్షలు లక్షలు పడేస్తుంది. ఇంకొకసారి గనక నన్ను ఇలా అనుమానించారంటే ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉండను. పదవే. ఆ లేట్ చెయ్యలేదు లేవే, ముందు నా కళ్ళజోడు ఎతికి పెట్టు. సర్లే, పోయి నీ పని చూసుకో. ఇవ్వు. అబ్బా, అయ్య బాబోయ్, బంగారపు చెప్పులే. అవునమ్మగారు, వీటిని నమ్ముకుంటే లక్షల లక్షల డబ్బులు వస్తాయి. చిన్నోర్మి, అసలు ఈ బంగారు పాదుకలు ఎవరివో? ఇంత దరిద్రులింట్లో ఇంత విలువైన చెప్పులు ఎందుకున్నాయో మా అమ్మని అడిగితే నిజాలు తెలియచ్చు. అర్జెంటుగా వీటిని మా అమ్మ దగ్గరికి తీసుకువెళ్తాను. పద వెళ్దాం. సరే అమ్మా. పద పద. హాయ్ చిట్టు బిటాయ్.
అవును, పొద్దుట నుంచి కనబడలేదు. ఎక్కడికెళ్ళావా? ఎక్కడికి వెళ్ళానో తర్వాత చెప్తాను కానీ ముందు నోరు తెరు. ఏ నీ నోరు నువ్వు కూడా తెరుచుకోలేకపోతున్నావేటి నన్ను తెరమంటున్నావు? ఆ బచ్చా వేసిన జోకులు చాలులే. నేను తెరవమంది నీ నోరు. ఎందుకు? నీ నోట్లో స్వీట్ పెడదామని. స్వీటా? ఆ, ఆ, ఒకసారి ఆను. అబ్బా పూతరేకులా! చిన్నప్పటి నుంచి ఇవి తిని తిని చిరాకు వచ్చేసింది. నిజమే. ఎందుకంటే నీ చేతులతో నువ్వే తయారు చేసి నువ్వు ఒక్కదానివే కూర్చొని తిన్నావు కాబట్టి చిరాకొచ్చింది. అదే ఒక్కసారి నీ ముగ్గురితో కలిసి తిను, దాని టేస్టే మారిపోద్ది. చా నిజమా? నాకు ఇప్పటిదాకా తెలియదులే. ఒకళ్ళు తింటే ఒక రుచి ఉంటుందని, మొగుడు పిల్లలు కలిసి తింటే వేరే రుచి ఉంటుందని. అదే చెప్తున్నాను. ఒక్కసారి మన ఇద్దరం ఒకేసారి స్వీట్ తిందాం. అప్పుడు చెప్పు ఈ పూతరేకులు ఎలా ఉన్నాయో. ఆ? ఎలాగుంటాయి? ఇద్దరు తిన్నా 10 మంది కలిసి తిన్నా పూతరేకుల్లానే ఉంటాయి. చా నిజమా? ఆ సరే ఒకసారి ఆను. ఆ? ఆ, నో 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 నో. మన ఇద్దరం కలిసి తిందామంటే అర్థం నువ్వొక పూతరేకు నేనొక పూతరేకు తిందామని కాదు. మరే? ఏటి? ఇంకా అర్థం కాలేదా? ఒకే పూతరేకుని ఇద్దరం తిందాం. ఏటి మాట్లాడుతున్నావు బావ నువ్వు? అవును. ఒక కోకోకోలలో 2 స్ట్రాలు వేసి. ఆ పాట ఎప్పుడైనా విన్నావా? ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను. సేమ్ టు సేమ్ అలాగే ఒక పూతరేకుని మనిద్దరం తింటే ఎలా ఉంటుందో నీకు రుచి చూపిద్దామని తీసుకొచ్చాను. ఏటేటేటి? ఒకే పూతరేకుని ఒకవైపు నువ్వు ఇంకొక వైపు నేను తినాలా? అవును చిట్టమ్మా. ఏ అక్కర్లేదు, నువ్వేదో పెద్ద ప్లానింగ్ చేసినట్టున్నావు. హే, హే. చిట్టమ్మా గుండేంటి ఇలా కొట్టేసుకుంటుంది? అవును బావా, నా గుండె కూడా ఏదో దడదడా దడదడా అని కొట్టేసుకుంటుంది. ఇట్ట మొగుడు దగ్గరకు వస్తే గుండెలో కొట్టేసుకుంటుంది బావా. ఏమో నాకు మాత్రం ఏం తెలుసు. నాకేమన్నా ఇంతకుముందు 10 పెళ్ళిళ్ళు అయ్యాయా ఏంటి తెలియడానికి? నాకు కూడా ఫస్ట్ టైమే కదా. అవును బావా, నాకు మొదటిసారి. ఈ భయాలు పోవాలంటే, ఈ గుండె దడ తగ్గాలంటే ఒకటే మార్గం. ఏటదే?